స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరికి వందనాలండి. ఈ గుడ్ ఫ్రైడే సందర్భాన నాకు ఇచ్చిన వాక్యం నాలుగో వాక్యం. ఏలి ఏలి నామ సమర్పయామి, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనే వాక్యం మనకు నాలుగో మాటగా మనం సంచరించింది. దీని ద్వారా మనం గ్రహించవలసింది ఏంటంటే, పాపం నుండి యేసు ప్రభు మనల్ని విడిపించుతాడు. మనం ఎన్నో పాపాలు చేస్తాం మానవ జీవితంలో. ఆ పాపాలన్నీ మనం దేవుని క్షమించమని ఆయన పాదాల సన్నిధిగా అడగాలన్నమాట. మన పాపాలు క్షమించండి, ఇకపై నుంచి మనం పాపాలన్నీ ఏమీ చేయకుండా ఉండాలి. అదేవిధంగా మనం శత్రుత్వం పోగొట్టడానికి మనకి ఎనిమీస్ తయారవుతూ ఉంటారు మన దేవుని సరిలో. వాళ్ళ శత్రుత్వాన్ని పోగొట్టడానికి యేసు ప్రభు మనకు సహాయం చేస్తూ ఉంటారు. ఉగ్రత నుండి రక్షింపబడటానికి, అంటే గాలివాన్లు కానీ తుఫాన్లు అటువంటి కొన్ని వచ్చినప్పుడు మనం కాపాడి మన జీవన శైలిలో సరైన మార్గం ఉండేటట్టుగా చేస్తారు. మనల్ని నీతిమంతులుగా చేయటానికి, మనం నీతిగా జీవించడానికి, మనకు సరైన బ్రతుకు ప్రసాదించడానికి దేవుడు మనకు ప్రసాదిస్తాడు. అదేవిధంగా నిత్య జీవముగా ఉండటానికి, మనకు నిత్యము జీవంగా ఉంటాయంటే ఎంతకాలం ఎక్కువ కాలం బ్రతికి ఉండటానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. అదేవిధంగా యేసు శిలువలో పలికాడు. తర్వాత తండ్రి ఆస్తిలో మనకు రావాల్సిన భాగంలో ఒక ఇద్దరు కొడుకులు ఉంటారండి. ఉదాహరణకి ఆ కొడుకుల్లో తండ్రికి ఇద్దరు కొడుకుల్లో ఆస్తి కోసం కొడుకు అడుగుతాడు. రెండో కొడుకు, చిన్న కొడుకు, నా ఆస్తి నాకు ఇచ్చేసేయండి అని చెప్పి నేను వేరేగా వెళ్ళిపోతాను అనగానే ఆ తండ్రి సపరేట్ చేసి ఆ రెండో కుమారుడికి ఆస్తి మొత్తం రావాల్సింది ఇస్తాడు. అతను దుర్వ్యసనాలు ఫాలో అయ్యి ఇక్కడ నుంచి వేరే దేశం దూరంగా వెళ్ళి ఆస్తిని అంతాన్ని పోగొట్టుకుని తర్వాత ఆస్తిని అంతా కరిగిపోయేటట్టు అంతస్తు మొత్తం పోతాయి, వీధులు పాలైపో రోడ్డు పాలు అయిపోతాడు. చివరకు ఆయనకి తినడానికి తిండి కూడా లేక పంది పొట్టును తినవలసి వస్తుంది. కానీ ఇంటి దగ్గర మటుకు తండ్రి అనేవాడు పిల్లల మీద చూపించిన ప్రేమానురాగం ప్రకారంగా బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఎప్పుడు గుమ్మం దగ్గర నుంచి. అదేవిధంగా కొంతకాలం తర్వాత ఆ బిడ్డ ఈ ఆస్తి ఇది మొత్తం పోగొట్టుకుని తిరిగి గృహానికి వస్తాడు. అప్పుడు తండ్రి ఆ కుమార్ని ఆహ్వానించి దగ్గర తీసుకొచ్చి కౌగులించుకుని ఒక ఉంగరము, కొత్త బట్టలు ఆ బిడ్డకి ఇస్తాడు. ఇచ్చి మళ్ళీ జీవనం అనేది తిరిగి జరిగేటట్టుగా చేస్తాడనమాట. దేవుని అనాదికాల సంకల్పము ఇప్పుడు క్రీస్తుతో మనం దగ్గర చేసుకోవాలని కోరుకుంటుంది. తన కుమారుని పొందబోయే ప్రతి కాయ మనము స్వస్థపరిచి విడుదల కలుగు చేస్తుంది. తాను పొందబోయే ప్రతి నింద, బాధ, శ్రమ, సర్వమాలిని నరకము నుంచి తప్పించగలని తండ్రి నిశ్చయించి నిన్ను ప్రేమించిన తన కుమారుని సృజింపజేసి శాపగ్రస్తమైన శిక్షను విమోచన క్రమధనంగా తండ్రి కుమారుని చేయి విడిపిస్తే తన పాప భారాన్ని మోస్తూ నా దేవా నా చెయ్యి విడిచితివి, యేసు నా ప్రాణం విడిచి తండ్రికి మనతో దగ్గర చేర్చాడనమాట. అదేవిధంగా ఇదే తండ్రి యొక్క ప్రేమ మన పట్ల యేసయ్య చూపించే ప్రేమ. క్రీస్తు పొందిన ప్రతి శ్రమను మన కొరిగినని కుమారుని మనం గ్రహించిన తండ్రి ప్రేమను గ్రహించి మన జీవితాలను మార్చుకొని ఆ క్రీస్తు శిలువలో సంపూర్ణ రక్షణ అనుభవం పొంది తండ్రి దగ్గరికి చేరుకుందామా అని చివరి వాక్యంగా చెప్పాడండి. నా దేవా నన్నెందుకు విడిపించింది అని సెలవిస్తాం. ఈ చిన్న వాక్యాన్ని దీవించడం ప్రార్థించాలనుకున్నాం సార్.